ఏ రోజైనా యూనివర్సిటీలకు ఉస్మానియా యూనివర్సిటీకి 10 ఏళ్ళలో ఎన్నడైనా చంద్రశేఖరరావు గారు వెళ్ళిండా? కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళిండా? పాలమూరు యూనివర్సిటీకి వెళ్ళిండా? శాతవాహన యూనివర్సిటీకి వెళ్ళిండా? మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్ళిండా? ఏ యూనివర్సిటీకి వెళ్ళిండా నేను అడుగుతున్నా అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ను కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళను ఎవరినో రిహాబిలిటేషన్ సెంటర్స్గా మార్చి వాటిని నిర్వీర్యం చేసి ఆ యూనివర్సిటీలను మొత్తం భూస్థాపితం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించి ప్రైవేట్ వాళ్ళకి యూనివర్సిటీలు ఇచ్చింది వాస్తవం కాదు అధ్యక్ష. ఏ రోజైనా ఈ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ని ఒక సామాజిక న్యాయంతో లేకపోతే సమానమైన అవకాశాలు యూనివర్సిటీల నిర్మాణం కోసం యూనివర్సిటీలను చేయాలని చేసిండు అధ్యక్ష. ఈరోజు తెలంగాణలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్ష 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రోజు కూడా ఒక దళితుడు వైస్ ఛాన్సలర్గా రాలే అధ్యక్ష. ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం కుమార్ అని మొలగారు కుమార్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు మనం వైస్ ఛాన్సలర్గా వేసిన మాట నిజం కాదా అధ్యక్ష. ఈరోజు మహాత్మా గాంధీ నల్గొండలో ఉండే యూనివర్సిటీకి ఒక మైనారిటీని వేసిన మాట నిజం కాదా అధ్యక్ష. అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ ఉమేష్ కుమార్ ముదిరాజును వేసిన మాట నిజం కాదా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి గంటా చక్రపాణిని నియమించిన మాట వాస్తవం కాదా. జిఎన్ శ్రీనివాస్ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీడీకి సంబంధించిన వ్యక్తిని వేసింది నిజం కాదా. వ్యవసాయ యూనివర్సిటీకి అల్దా జానే అని ఒక బీసీ గౌరవ సామాజిక వర్గాన్ని నుంచి బీసీగా వేసిన మాట నిజం కాదా. వెటర్నరీ యూనివర్సిటీ జ్ఞానప్రకాష్ బీసీ పూసల సామాజిక వర్గం అత్యంత వెనుకబడ్డ పూసల సామాజిక వర్గాన్ని నుంచి కూడా బీసీ వేసింది మాట నిజం కాదా. చాకల ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి సూర్య ధనంజయ్ ఒక లంబాడ ఎస్టీ బిడ్డను వేసింది నిజం కాదా. బాసర IIITకి ప్రొఫెసర్ గోవర్ధన్ ఎస్సీ మాదిగని వేసిన మాట నిజం కాదా. విద్యా కమిషన్కి మురళిని ఒక దళితుడిని కమిషన్ చైర్మన్గా వేసిన మాట వాస్తవం కదా. ఉన్నత విద్యాశాఖలో ప్రొఫెసర్ పురుషోత్తంను ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారిని నియమించిన మాట వాస్తవం కదా అధ్యక్ష. ఇవన్నీ గొప్ప గొప్ప నిర్ణయాలు మేము వచ్చిన 10 నెలల్లోనే తీసుకొని ఈ విద్యను పునరుద్ధరించాలి, సామాజిక న్యాయం జరగాలి, ఈ యూనివర్సిటీలను నిలబెట్టాలన్న ఆలోచన మేము చేయలేదా అధ్యక్ష. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోలేదా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకోలేదా. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోలేదా. ఇవన్నీ ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు కాదా. ఇవన్నీ మీకు కనిపించడం లేదా, మీరు ఆలోచన చేయడం లేదా.